అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి ఒక మహత్తరమైన కార్యానికి శ్రీకారం చుట్టుపోతున్నాము. అదేంటంటే మనోడు ఫ్రమ్ శ్రీలంక సైకిల్ కొనేదానికి పోతున్నాడు అనమాట. ఇంటికి పంపించాలంట. వీళ్ళకి వచ్చేసి మన మాదిరిగా తూకం ప్రకారం కాదు, లెంత్ ప్రకారం కాబట్టి వీళ్ళు వచ్చేసి సామాన్లు ఎన్నైనా వేసుకోవచ్చు. కొంచెం తక్కువ అమౌంట్ పడుతుంది ఎక్కువగా ఉన్నా కాబట్టి ఈరోజు మనం చేస్తున్నాము. ఇప్పుడు సైకిల్ కొనాలంట. సైకిల్ వచ్చేసి అది కూడా గేర్ సైకిల్ కావాలన్నాడు. అది గేర్ సైకిల్ ఎంత పడుతుందో, ఎంత అమౌంటో మొత్తం కోవిడ్లో సైకిల్ ఎట్టుంటాయో ఫుల్ వీడియోలో చూద్దాం. శ్రీలంకలో వచ్చేసి 25 దినాలు పడుతుందంట కోవిడ్ లెక్క వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఈ మొగోడు వచ్చేసి ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి కొందామని చూస్తున్నాడు. ఎంత పడుతుందో తెలియదు. ఛార్జెస్ వచ్చేసి 5 దినాలు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడి నుంచి అక్కడ పంపించేదానికి. ఇక్కడ 20 దినాలు బండి అక్కడ కొంచెం జెన్యున్గా క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పేసి మనోడు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వచ్చేసి ఏ సైకిల్ చూసినా మనోడికి అదే మైండ్లో తిరుగుతుంది, గేర్ల సైకిల్ వేసుకొని పోవాలని. మనోడు కిషాన్ ఫ్రమ్ இப்போ நார்மலாக ஸ்ரீலங்காவில் சாமான் விலை குறைஞ்சி தானே டியூட்டி ஃப்ரீ உள்ளுக்கு எடுக்கலாம். ஆனால் இன்னும் குவாலிటీ కొంచెం తమిళ్ వాన్ చేస్తున్నాడు. వీళ్ళు వచ్చేసి మదర్ టంగ్ వచ్చేసి తమిళ్ అనమాట. మదర్ టంగ్ తమిళ్. మళ్ళీ వచ్చేసి ఇంకా వీళ్ళకు శ్రీలంక కాబట్టి అది సింగళంగా ఉంటుంది. ఎక్కువ మనవాడు తమిళ్ వాన్ చేస్తాడు, రెండు మాట్లాడతాడు కానీ ఎక్కువ తమిళ్ మాట్లాడతాడు. ఇక్కడైతే సిటీలో ఏమైనా ఉండదా కానీ మొత్తం మా వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ ఫైనల్ రాసుకుంటానే ఉన్నారు. అక్కడ చూడు, అక్కడ వచ్చేసి ఇవన్నీ మొత్తం బండ్లు పోతావంటే మొత్తం నిలబెట్టేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి కిప్కో టవర్ అనమాట. అది అల్హమ్రా, దారల్ అవధి, విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఉంటుంది కదా మార్నింగ్ టైంలో, అందుకోసం అని చెప్పేసి మొత్తం మా వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు అన్నమాట. టోటల్లీ ఎక్కడెక్కడ బండ్లు నో పార్కింగ్లో, కానీ పార్కింగ్లో 90% ఉండవు కాబట్టి ఇంకా నో పార్కింగ్లోనే పెట్టుకుంటారు మ్యాక్సిమం. ఇంకా అందుకోసం అని చెప్పేసి రాసుకుంటూనే ఉంటారు. బండి అక్కడ మొత్తం ఫుల్గా రాసేసినారు. నాకు తెలిసి దగ్గర ఒక 2 గంటలనే మొత్తం రాసేదానికే పెట్టేసినారు. ఇక్కడి నుంచి మనం బై వాక్ చేసామంటే గ్లోబల్ టవర్ ఉంటుంది. గ్లోబల్ టవర్ ఆపోజిట్లోనే సైబర్ 6 అని ఉంటుంది బిల్డింగ్. అక్కడైతే మెయిన్ రోడ్లోనే పెట్టేస్తుంటారు అనమాట. సైకిల్లో మొత్తం గేర్ సైకిల్ కాడి నుంచి నార్మల్ సైకిల్ ప్రతి ఒక్కటి పెట్టేస్తుంటారు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు మంచి ప్రైస్లోనే ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లోనే. అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. పార్కింగ్ లేదు కాబట్టి ఎత్తుకొని పోతానే ఉన్నాము. మనవాడికి ఆగలేస్తుందంట, నీరసంగా ఉన్నాడు. ఈరోజు మనవాడికి లీవ్, కానీ లీవ్ ఉండే ఇది కూడా లేకపోతుంది. కిషాన్, టుడే యువర్ లీవా? ఎస్, టుడే ఆఫ్. వెన్ యూ గో వెకేషన్? I am go maybe after 3 months. Tell to our subscribers what is your My language? Yeah. Hi guys. මෙයා මේ අපේ යාළුවා මේ ගොයිට් එකේ ඉන්නේ. මේ හොඳම යාළුවෙක් මේ ඩෙලිවරි කරන්නේ. මේ පුළුවන් නම් මේ අපේ කට්ටියත් මෙයාට මේ සබ්ස්ක්‍රයිබ් කරලා සපෝට් එක දෙන්න කියලා අපි මේ කියන්නේ. ඔය දණ්ඩ අනිවාර්යයෙන් කතා කරනවා. මෙයා මේ මට මේ බයිසිකලයක් මේ කීයද කියලා බලලා කතා කරලා දෙන්න තමයි මම එක්කන් එන්නේ. මට කොහොමද අරබි දන්නේ. මේ ඒ නිසා මේ මෙයා හොඳ YouTuber. දැන් තමයි ස්ටාර්ට් කරලා කොහොමද ප්ලෑන් කරගෙන යන්නේ. පුළුවන් නම් මෙයාට මේ සබ්ස්ක්‍රයිබ් කරලා సపోర్ట్ దండు గట్టిగా దండు సబ్స్క్రైబ్. కోవేద మీన్స్ వేర్ ఆర్ యు? ఓకే. నమ్మ మల్లి మీన్స్ మల్లి అంటే తమ్ముడు అని. మల్లి మాదిరి ఏమనుకో. తమిళ్ தெரியும், అన్నీ இருக்கு கோயட்ல தமிழ் இருக்குது, சிங்களம் இருக்குது, தெலுங்கு இருக்குது, இங்கிலீஷ் இருக்குது, எல்லாமே இருக்குது கோயட்ல. சப்ஸ்கிரைப் பண்ணுங்க கோயட் சிவா. ஓகே, అది
ఎక్కడెక్కడోళ్ళో కొడుతున్నారు కానీ మన లోకల్స్ కొడితే కదా బాగుండేది ఇదిగా. ఇంకొచ్చేసి మనము ఈ సైడు చూసుకున్నామంటే కిషాన్, యు నో వాట్ ఈస్ దిస్? డోంట్ నో? ఆర్ యు షూర్? దిస్ ఈస్ సెమిటరీ. శ్మశానం. ఇన్సైడ్ ఆర్ ఫైరింగ్? నో ఇన్సైడ్ ఫైరింగ్ నో. ఫైరింగ్ ఇది వచ్చేసి శ్మశానం అనమాట. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 2 శ్మశానాలే. అడిగితే తెలియదు అన్నాడు. అందుకాదు ఏం కాలుతారా బూడుతారా అంటే కాల్చేది లేదు, అంతా బూడ్చేదే అని చెప్తాను నేనైతే. ఇంకా అరబీ కంట్రీ కాబట్టి ఇంకా బూడ్చేదే ఇక్కడంతా. ఇంకా మనం చూసుకున్నామంటే కిషాన్, యూ వాంట్ సైకిల్స్ రైట్? దిస్ ఈజ్ ఆల్ సైకిల్స్. చూసారంటే మొత్తం అన్ని సైకిల్లే, చెత్తగా ఉంటుంది. మనవాడు ఇంకా కుస్తీ పడతాడో ఈదుతాడో ఏం చేస్తాడో ఇంకా మనవాడు ఇష్టం. హౌస్ ఇట్ సైకిల్స్ హియర్ యూ సీ అంటిల్ లాస్ట్. ఇది వచ్చేసి కువైట్లో కల్లా బెస్ట్ మార్కెట్ అంటే పెద్ద మార్కెట్ అనమాట. సైకిల్స్ కొత్తవి ఇక్కడనే ఫిట్టింగ్ చేస్తారు, సూపర్గా ఉంటాయి. చూపిస్తాను ఇంకా లోపల ప్రైస్ ఎంత పడుతుందో ఏమో అని చెప్పేసి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అన్ని సైకిల్లే ఉంటాయి. మెయిన్ సైకిల్ సెంటర్ అనమాట ఇది సిటీలో. ఇంకా మనం అది చూసామంటే రౌండ్ షేప్లో గ్లోబ్ టైప్లో ఉండదు కదా, దాన్నే గ్లోబల్ టవర్ అంటారు. మనం ఇది దాటుకోవాలా. దాటుకున్న తర్వాత ఇంకా సైకిళ్ళు. ఓకే, వెరీ వాంట్ సీ దేర్. No, don't tell buy. Before, don't tell buy or not buy, because they're checking. Which cycle you want? Gear? This is all gear, I think. This big one, no? ఈ గేర్ల సైకిల్ అనమాట. ఇవన్నీ మొత్తం సైకిల్ చూడ, స్పోర్ట్స్ సైకిల్ ఎట్లున్నాయో. మనోడు వచ్చేసి సైకిల్ ఈ ఫోటోలో చూపించేసి ఇలాంటిది కావాలని చెప్తున్నాడు. రా తొడుగొమ్మతా అని చెప్పి మొగోడు మాదిరిగా పరిగెత్తున్నాడు. కానీ వీడు చూపించింది ఒకటి, అతను చూపించేది ఇంకొకటి. ఆ టైప్లో చూపించేసాడు అనమాట. సడన్గా తీసుకొని పోయి ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైకిల్ ఉన్నాయంట. యాక్చువల్లీ వాడు చూపించిన అంత సైకిలే కావాలంట వాడికి. చూపిస్తే వాడికి ఇవేమి నచ్చలేదు. వాటిలో వచ్చేసి గేర్ సైకిల్ కావాలని చెప్తున్నాడు. గేర్ సైకిల్ వీడ 1-2 ఉన్నాయంట, ఎక్కువ నార్మలే ఉన్నాయి. చూపించినాడు. కానీ ఈ సైకిల్ వచ్చేసి మనం చూసామంటే ఈ సైకిల్ హ్యాండిల్తో మనం స్టంట్స్ చేసే పిల్లకాయలు తిప్పుతారు చూడు హ్యాండిల్, ఆ టైప్లో సైకిల్ అనమాట ఇది. వచ్చేసి దీన్ని ట్రైల్ అయినా వేయచ్చు, చూసుకో, కావాలంటే చెక్ చేయి ఎట్లుండదు, నీకు నచ్చిందా, నచ్చితే తీసుకో, తగ్గిస్తాము, ఏం ఇబ్బంది లేదంటున్నాడు. మనమేమో తిప్పుతున్నామో అది తిరగలేదు, దేనికంటే మనకు అలవాట్లేదు కాబట్టి. హైట్ కూడా చాలా తక్కువ ఉండదు ఇది. అసలు పెడల్ పెట్టి తొక్కుదామని చెప్పినా కూడా కాళ్ళు అస్సలు సెట్ కాలేదు. అతను అలౌట్ చేసినాడు, తొక్కోవచ్చంట, ఇక్కడిక్కడే తొక్కోవచ్చంట. ఇంకొచ్చేసి సీటు కూడా పెద్దది చేయొచ్చు అని అతను చెప్తున్నాడు. నాకైతే తెలీదు. అతను వచ్చేసి నాకు తెలియదు అని చెప్పేసి అతనే ఫిక్స్ చేస్తున్నాడు అనమాట. ఇంకా సైకిల్ ఒక రౌండ్ బైపు, నీకు నచ్చితే చూద్దాం, మాట్లాడదాము, అటు ఇటు తగ్గిస్తాంలే, ఏం కాదు అని చెప్తున్నారు. కానీ అమౌంట్ అయితే చెప్పలేదు, ట్రైల్ అయితే బైపు అంటున్నాడు. ఈడేవాడు నేను ఎక్కడెక్కడ తొక్కుంటా అంటే ఈ సందులో ఇంకొకడు వచ్చేసినాడు స్కూటీ వేసుకొని. ఇంకా తొక్కుతున్నాం కానీ బాగానే ఉండదు, పర్వాలే. కాకపోతే పిల్లలకైతే బాగుంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలు ఎవరు ఉంటారు, ఇంకా మామూలుగా పెద్దోళ్ళకైతే ఇక్కడ సెట్ కాదు. క్లాస్గా బాగుండదు చూసేదానికి. కాకపోతే అమౌంట్ అనేదానికి అతను ఎక్కువ ప్రైస్ చెప్తున్నాడు. నేను వచ్చేసి ఈ ప్రైస్ కాకుండా ఇంకొకటి చూపి బ్రేక్ చైన్తో కన్నా బ్రేక్ పెడల్ వెనక్కి దొక్కినామంటే బ్రేక్ పడుతుంది అనమాట. ఆ సిస్టమ్ ఉండేది చూపి అంటే, ఆ సిస్టమ్ ఉండేది తీసుకువస్తా అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి ఏందో తీసుకువచ్చి ఇచ్చేసాడు మొత్తానికి. ఇదే అది అన్నాడు. సరే దీన్ని కూడా ఒకసారి తొక్కుదామని చెప్పేసి ఎక్కి తొక్కుతున్నా, నిదానంగా తొక్కుతా ఉన్నా కూడా వాడు కొంచెం స్పీడ్ అయినా పర్లేదని చెప్తున్నారు వాళ్ళు, ఏం కాదు అని చెప్పేసి. కానీ బ్రేక్ వేసేతలకి అక్కడక్కడనే ఆగిపోయింది. ఇంకా కుదరలేదని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి చూస్తున్నా, పడిపోతుంది, అస్సలు నిలబడలేదు స్టాండర్డ్గా. ఇంకా బ్రేక్ వేస్తే ఇప్పుడు ఆగిపోయింది చూడు. ఈ టైప్లో ఉంటుంది అనమాట సైకిల్. ఇది కోవిడ్లో ఎక్కువ ఉంటాయి. This one pedal making back. This is brake almost.
ట్రైల్ వేసి మాట్లాడరా అంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వీళ్ళిద్దరు, ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు. ఈ సైకిల్ ఇది కూడా వీడికి నచ్చేటట్లేదు. దాని తర్వాత వచ్చేసి గేర్ సైకిల్ కావాలంటున్నాడు. ఇది పెడల్ కూడా ఇది అవసరం. గేర్ సైకిల్ కావాలంటే అప్పుడు తీసుకువచ్చాడు అబ్బా రాంబానాన్ని. తీసుకువచ్చి ముందు పెట్టి అది చాలా ఇదిగా ఉండదు. సైకిల్ మటుకు సూపర్గా ఉండదు. కానీ ఇంకా ప్రైస్ అయితే 30-40 దినాలు చెప్తున్నాడు ఒక్కొక్క సైకిల్ ప్రైసు. అంత అమౌంట్ పెట్టేదానికి బైకే వస్తుంది. గేర్ సైకిల్ ఇంకొక టైప్లో ఉండదు, ఇది నచ్చుతుందేమో చూడు అని చెప్పించాడు. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ సైకిల్ పార్ట్స్గా ఊడిపోతుంది అనమాట మొత్తం. అంటే ఊడిపోతుంది అంటే మనమే ఫిట్ చేసుకోవచ్చు, మనమే బిగించుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎట్టా అని చెప్పి ఊరికే అడిగినాను. కానీ గేర్లు ఎట్ట మారుతాయని ఆటోమేటిక్గా రన్వే పైన ఆటోమేటిక్గా మనమేం మార్చాల్సిన పనిలే, ఆటోమేటిక్గా మారిపోతాయి. అంతా స్పీడ్ పోయే కొద్దీ గేర్ ఆటోమేటిక్గా మారిపోయి హై స్పీడ్ పోతాయంట. వంచేసాడు చూడు ఒక్కపారిగా. దీనికి ఇది కూడా స్పెషాలిటీ. మొత్తం మర్చేసాడు, ఇంచేసాడు అనమాట ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఎరగదనమాట. నాన్ బ్రేకబుల్ బైసికల్ అంట ఇది. చూడు మళ్ళీ సెట్ చేసేసాడు. ఇది ఈ టైప్లో ఉండవు. ఇది వచ్చేసి 30 kg అంట. మనోడు వచ్చేసి నాకు ఇటువంటి సైకిలే కావాలని చెప్పేసి ఫోన్ పెట్టి మరీ చూపిస్తున్నాడు. ఎలాంటివి అయితే మా దగ్గర లేదు, ఈ సైడ్ ఎక్కడెక్కడ లేవు, నువ్వు కావాలంటే చెక్ చేసుకోపో అంటున్నాడు. వాడేమో మనోడేమో చూసుకుంటానే ఉన్నాడు. నేను సరేలే ఎంతసేపు చూసాము, సరేలే పోయి వేరే చోట చెక్ చేద్దాం రా అని చెప్పిన. ఇంకా దాని ప్రకారం అనమాట ఇంకా వేరే షాప్లోకి పోయి చూస్తూ ఉన్నాము. కానీ సైకిల్ మటుకు సూపర్గా ఉన్నాయి. మనం ఇక్కడ గమనించినామంటే ఇక్కడ మొత్తం అన్ని స్పేర్ పార్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్క షాప్కు ఒక్కొక్క మెకానిక్ ఉంటాడనమాట. వాళ్ళకు ఏ టైప్లో కావాలో చూపించారంటే ఆ టైప్లో ఆ మనిషి అన్ని ఫిట్టింగ్ చేసి చూపిస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి సైకిల్ ట్రెండ్ కూడా అయిపోయింది అది కోవిడ్లో మటుకు. చాలా వరకు ఈ ఎలక్ట్రికల్ స్కూటీ అంటారు, సైకిల్ అంటారు మనకు తెలియదు. కానీ ఈ టైప్లో అయితే యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు. ఎక్కువ ఈ కీస్ కూడా వచ్చేసి ఒక కారుకు ఎట్లా వస్తాయి కీస్ ఆ టైప్లో వచ్చేసి ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి లోపల. అయితే బయట అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. దేనికంటే ఇవన్నీ ఎలక్ట్రానిక్ సంబంధించినట్టు కాబట్టి వర్షము అది ఇది వచ్చేస్తే దుమ్మాయి పాడైపోతాయని చెప్పేసి మనం ఇదేమో ఆన్ చేసాము. ఆన్ చేస్తాం ఆన్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఏమవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఆఫ్ చేసేసిన నేను. దేనికో ఆఫ్ చేద్దాం ఇవన్నమాట. వీటికి బ్యాటరీ అంతా ఫంక్షనింగ్ కూడా ఏముండదు. బ్యాటరీలు దాని తర్వాత ఫిక్సింగ్ చేస్తారు. నాన్నకు ప్రేమతో ఇవి అంతా 45 kg అంట. 45 దినాలు అంట. అంటే దగ్గర నియర్లీ ఒక 10,000 అనుకో. ఇది ఎగ్జాక్ట్లీ 10,000 డబ్బులు. ఇది ఈ స్కేటింగ్ షూస్ ఇవి. We cannot trail. We will ask. No, trailer. Trailer, huh? Trailer. Wheel bike. This is nice. This one really. How much this is getting? Ask. Can you call him? Don't have price here. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాయి. ఇదైతే బాగుంటాయి పిల్లలకు. ఇక్కడ నుంచి పంపించేదానికి ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఏమో నాకు తెలిసి. పెట్రోల్. దిస్ నేమ్ వాట్ దిస్ వన్? Field bike. Racing bike. Like racing. It's good for my kid. Yeah. I'm also see this one good. Really color also. Not color. I love this color. He very love. Because he racing. Bring outside. No problem. ఇవి వచ్చేసి ఎక్కువ ఎడార్లో ఇంటికాడ వచ్చేసి కొంచెం రఫ్ అండ్ టఫ్ ఆఫ్ రోడ్లో కల్లా బాగా యూజ్ అవుతాయి. ఈ చాలా బాగుంటాయి. ఎక్స్పెషలీ ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తోలుతారు అన్నమాట ఇక్కడ కోవిడ్లో. ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంటాయి. స్పీడ్ కూడా హై స్పీడ్ పోతాయి. ఇది వచ్చేసి పెట్రోల్ అయితే కాదు, ఇది ఛార్జర్ అనమాట. కింద ఒక చిన్న పిన్ టైప్లో వచ్చి ఉండదు చూసామా, అది ఛార్జర్ అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టి ఇది చేసుకోవాలి. కాకపోతే ఛార్జింగ్ పాయింట్ ఏమంటే ఎక్కువ రిపేర్లు వస్తాయి. దానికంటే మనకు పెట్రోల్ బెస్ట్.
ఇంకొచ్చేసి సూపర్గా ఉన్నాయి అయితే. ఈ పెద్దోళ్ళ కాడి నుంచి చిన్న పిల్లల వరకు ఉన్నాయి. స్టార్టింగే 80, 90, 100 కాడి నుంచి ఉన్నాయి అన్నమాట. చాలా చిన్నవి నుంచి పెద్దవి వరకు. కలర్ అయితే అల్టిమేటెడ్, ఇది సూపర్ కలర్ వచ్చిండదు బ్లూలో. బ్లూ విత్ రేడియం అని చెప్పేసి మ్యాచింగ్ కలర్ బాగుండదు. టైర్లు కానీ, ఇది వచ్చేసి ఛార్జింగ్ చూడు ఎట్టుండదో, ఛార్జింగ్ పెట్టుకొని పోతూ ఉండేది అంత. ఇంకా దీని డీటెయిల్స్ వచ్చేసి ఇంకా షాప్లో ఎవరు లేరు, కానీ ప్రస్తుతానికి మేము ఇద్దరమే ఉన్నాం చూసేదానికి. వాళ్ళు చూస్తామంటే చూడిపోయి ఏం కావాలో మీకు ఏది నచ్చిందో చూడిపోండి, దాన్ని బట్టి మళ్ళీ బేరాలు ఆడదామని చెప్పారు వాళ్ళు. అందుకోసం అని చెప్పేసి లోపలికి వచ్చి మేమిద్దరం చూస్తున్నాం అనమాట. ఏది సెట్ కాలేదు, కానీ బైకులు అయితే మటుకు సూపర్గా ఉన్నాయి. సైకిల్ కానీ బైకులు కానీ. ఇంకా సీటు చూసామంటే ఎంత చిన్నదిగా ఉండదు, ఎక్కమంటే మటుకు మనోడు భయపడిపోతున్నాడు. బయటికి తీయమని చెప్పినా కూడా నేను చెప్తున్నాను దేనికంటే వీఆర్ ఆల్ కస్టమర్స్ అని చెప్పేసి. ఏమో మనోడు ఆలోచిస్తున్నాడు బయటికి తీ అంటే. బ్రేక్ సిస్టమ్ చూడు ఎంత ఊంపినా కూడా జస్ట్ బ్రేక్ అట్టేస్తే అట్నే కూర్చుంటుంది లోపలనే. సూపర్గా ఉండదు. ఫాక్సీ అని ఫాక్స్ బాయ్ అంటది. ఐ థింక్ దిస్ వన్ పెట్రోల్. పెట్రోలా? హౌ యు నో? ఓకే. దిస్ ఈజ్ ఆల్సో పెట్రోల్. దిస్ వన్ చూడు కనుక్కున్నాడు చూడు. ఇది వచ్చేసి ఛార్జింగ్ కింద, ఇది వచ్చేసి పెట్రోల్ ఏడ పోసుకొని పోతా ఉండేది. కానీ ఈ రిపేర్లు వస్తూ ఉంటాయి, పరిగెత్తుకుంటా పోవాలి వాటి కాడికి, ఎత్తుకోవాలి మెకానికల్ కాడికి. లైక్ బాగున్నాయి. ఇది మాన్స్టర్. దిస్ ఈజ్ నైస్ కిషాన్. ఇది మాన్స్టర్ బిగ్. మనం చూసామంటే నేనేదో అనుకున్నాను కానీ 80 దినార్లు కాదు, 800 దినార్లు కానీ ఇది ఎక్స్ట్రా. కిషాన్, హౌ మచ్ దిస్ ప్రైస్ యు నో? 800 KD. కమ్ దిస్ వన్ 800 KD. 800. చీపా? హౌ చీప్? 8 not 80 KD, 800. Yeah. Compared to Sri Lanka, cheap. Okay. Our country is too much price. This is coming more weight, I think. 800 దినార్లు అంట. 800 దినార్లు అంటే ఇండియా డబ్బులు వచ్చేసి దగ్గర 800 అంటే పడుతుంది ఒక 2 లక్షలు. ఈ బైక్ వచ్చేసి 2 లక్షలు అంట బైక్ ఇది కంప్లీట్గా. ఇక్కడనే 800 అంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అది ఇంకా దానికి మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవాలి. పెట్రోల్ బాగా అవుతుందిలే. రేసింగ్ అనమాట, సూపర్గా ఉంటుంది. డిఫెండర్ అంట, చూద్దాం. మనవాడు తరాడుతూనే ఉన్నాడు ఏదో ఒక సైకిల్ తీద్దామని. దిస్ వన్ 80 KD, దిస్ వన్ 150 KD. పెట్రోల్ వాసన వస్తుంది. పెట్రోల్ దీని లైట్లు ఎంత ఉన్నా చూడు, ఇది చాలా హైట్గా స్కూటీ ఉన్నట్టే ఉండదు. కూర్చొని పోయేదానికి ఎంత దూరం అయినా పోవచ్చు. స్పీడోమీటర్ అని బండి భలే కనిపిస్తుంది. హౌ మచ్? This also too much. 65. This one 95. Sri Lanka 40 KD. ఇది ల్యాండ్ రోవర్ అంట. ఇది కూడా రేంజ్ రోవర్. ఇవన్నీ ఎలక్ట్రికల్ అనమాట, కరెంట్ ఛార్జింగ్ ఇవన్నీ. మంచి భయంకరమైన రేట్లలో ఉన్నాయి మొత్తం సైకిల్ అన్నీ. ఏం చేయాలో ఆలోచిస్తాం. చూద్దాం ఎక్కడ కుదురుతుందో. రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ కొనేదానికన్నా ఇంటికాడ కొనుక్కునేది చాలా బెస్ట్ నాకు తెలిసి. అలా పోతున్నాడు, అది ఫోటో తీసుకొని వచ్చి చూపిస్తామని చెప్పేసి.
ఫోటోలు తీసుకొని వచ్చాను మనోడు గుర్తుగా ఉంటాయని. ఇంకేమో మళ్ళీ ఎప్పుడన్నా ట్రై చేస్తాడేమో తెలీదు. ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్లీ షర్కులో అనమాట. చూడ కొన్ని వేల సైకిళ్ళు ఉన్నాయి, కొన్ని వేల మోడళ్ళు, లక్షల మోడళ్ళు. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం అన్ని సైకిళ్ళే. కోయట్లో మెయిన్ సైకిల్ సెంటర్ ఏదరా అంటే ఇదే. ఇక్కడనే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఇంకా మనకు తక్కువలో కూడా తీసుకునేట్టుగా ఉంటే ఇంకా హరాజ్ సుక్జుమ్ అలాగ ఏనో సుక్జుమ్మా హరాజ్ దేర్ ఆల్సో హ్యావ్ బట్ లెస్ ప్రైస్, నాట్ లైక్ దిస్. ఇక్కడ వచ్చేసి 20 అంటే ఆడ వచ్చేసి 15 ఏమన్నా ఉంటుంది. 5 దినాలు ఏమన్నా తగ్గిస్తారేమో. వి విల్ ట్రై నెక్స్ట్ టైం హరాజ్. అది ఇక్కడ వచ్చేసి రేట్లు సిటీ కాబట్టి ఇది కొంచెం రేట్లు ఉంటాయి హైలోనే. కానీ ఓడనుకుని దొరకలేదు సైకిల్. ఈరోజు మనవాడు కొనేటట్టు లేడు. ఇక్కడ వచ్చేసి ఇంకా జెండా పండుగ కాబట్టి మొత్తం జెండాలు బిజీగా వేసేస్తున్నారు. అంతా అదే ఎక్కడ పట్టినా నేషనల్ డే కదా ఇప్పుడు వీళ్ళకు కోయటోళ్ళతో. అందుకోసం అని చెప్పేసి మొత్తం బిజీగా ఉంటుంది అనమాట. ఇంక బిజినెస్లు జరుగుతాయి, మామూలుగా జరగవు, అట్లా జరుగుతాయి ఈ నెలలో. మళ్ళీ డౌన్ అయిపోతాయి ఈ నెల అయిపోతానే. పోతా ఉంటే వస్తూనే ఉంటాయి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ మొత్తం సైకిళ్ళు ఇవన్నీ. ఆడొచ్చేసి టాయ్ జోన్ ఉన్నది. టాయ్ జోన్ ఫస్ట్లో బాగా ఉన్నింది కానీ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అది ఆపోజిట్లో మనకు కనిపించేది అసీమా మాల్, బేబీ హౌస్. కానీ బైక్ కీస్ పెరుగు, ఆ బైక్ కీస్ వచ్చేసి కారుకు వచ్చినట్టు వచ్చినాయి. బైక్ కీస్ వచ్చేసి బాగున్నాయంట, బైక్ కీస్ నచ్చినాయంట. రేట్లు కూడా భయంకరంగా ఉన్నాయి మామూలుగా చెప్పాలంటే. ట్రాన్స్పోర్టేషన్కి ఎంత పడుతుంది ఇక్కడికే ఎంత అంటే. కిషాన్, దిస్ వన్ శ్రీలంక 25 kg, హియర్ ఓన్లీ 25 kg. Sri Lanka 25,000 means Kuwait money 25 kg. 25. They are also telling 25 kg. Same price, but you have. But we can less take Sri Lanka. This is 25 kg tell. 25,000 tell. Tell okay. Less. Maybe 22,000 we can take. 20 దినాలు అయితే దాన్ని బేరాలు ఆడి ఒక 20 దినాలు నాకు లాక్కో రావచ్చు అన్నాడు. ఇంకేడు బేరం ఆడ లాక్కో వచ్చి ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కొంచెం ఎక్కువే అవుతుంది కాబట్టి ఇక్కడ కొనేదానికన్నా ఇంటికాడ కొనేది బెస్ట్ ఆప్షన్. అన్నీ ఎక్కువే పడతాయి కదా, మొత్తం మళ్ళీ ఫిట్టింగ్ చేయాలా ఆడికి, మళ్ళీ ఒక మెకానిక్ని పిలుచుకోవచ్చు, అదొక చదివియాలా, అట్లా ఉంటుంది. How's it your experience? Nice this one bicycle. Good. I like this bike. Petrol bike. Racing bike is very good. Yes. I buy after 4 years. నాకు కూడా ఇష్టమే, కాకపోతే చేతులు కాళ్ళు ఎంచుకుంటామని కొంచెం భయము. పెట్రోలింగ్ బైక్ అండ్ బైక్ టైమ్ మేబీ స్కిడ్, బ్రోకన్ legs or No. like all we remove, take parts put inside one parts. అంతే. సరే మచ్చా, అదే నువ్వు చెప్పిందే కరెక్ట్. యువర్ టెల్లింగ్ అబ్సల్యూట్లీ రైట్. ఓకే బా, మాకు కూడా సైకిల్ అయితే కుదరలా. అంటే మనోడికి కావాల్సింది గేర్ల సైకిల్, అది కూడా కొంచెం చిన్న రకం సైకిల్ కావాలంట. వాళ్ళు చూస్తేనేమో కందిపప్పు జీడిపప్పు బేరం చెప్తున్నారు వాళ్ళు. మనోడికి కుదరక ఇంకొచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అది మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள், சப்ஸ்கிரைப் பண்ணுங்கள்.